విచారణకి రాలేం, కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించిన సిట్. నందినగర్లోని విచారిస్తామని వెల్లడి, ఒకటిని అందుబాటులోకి ఉండాలని సూచన. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించే విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో తాను ఉంటున్న ఇంటికే వచ్చి విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అక్కడ రాలేమని చెబుతూ హైదరాబాద్లోనే విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్లో నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలంది. ఈసారి తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి 9:30 గంటల సమయంలో నందినగర్ నోటీసు ప్రతిని అందించింది. సిట్ అధికారులు వెళ్లిన సమయంలో అక్కడ ఎవరు అందుబాటులో లేకపోవడంతో తొలుత ఇంటి గోడకు నోటీసు ప్రతిని అందించారు. కొద్దిసేపటి తర్వాత సిబ్బంది అందుబాటులోకి రావడంతో వారికి కాపీని అందించారు. వాస్తవానికి కేసు దర్యాప్తులకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చేందుకు శుక్రవారం విచారణకు హాజరు కావాలని సిట్కు గురువారం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. దానిపై స్పందించిన కేసీఆర్ అదే రోజు సాయంత్రం సిట్కు బదిలిచ్చారు. తనకు 65 ఏళ్ల పైబడి వయసున్న కారణంగా 160 సిఆర్పిసి సెక్షన్లోని అంశాలను పరిగణలోకి తీసుకొని తన నివాసానికే రావాలంటూ సిట్ను కోరారు. అయితే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లో బిజీగా ఉన్నందున మరో తేదీని విచారించాలన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ స్పందనపై సిట్ శుక్రవారం ప్రత్యేకంగా భేటీ చర్చించింది. అలాగే న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం కేసీఆర్ పంపిన లేఖలకు సమాధానం ఇచ్చింది. అసెంబ్లీ రికార్డుల ప్రకారం ఇదే మీ చిరునామా. కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించిన కారణాల గురించి సిట్ తన రిప్లైలో పేర్కొంది. ఎన్నికల అఫిడవిట్, శాసనసభ రికార్డులో మీ నివాస చిరునామా నందినగర్కే 160 సిఆర్పిసి నిబంధనల మేరకు నోటీస్ జారీ చేశాం. ఈ నోటీసు సక్రమంగా అందినట్లు నమోదైంది. తర్వాత మీరు సమాధానం ఇచ్చారు. కేసు విషయాలకు సంబంధించిన పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా దాని సమీపంలో స్టేషన్ పరిధిలో విచారణకు హాజరు కావాలని ఆదేశించవచ్చు. అయితే అధికారిక రికార్డులోని మీ హైదరాబాద్ నివాస చిరునామాలోనే విచారించుకు సిద్ధంగా ఉన్నాం. దర్యాప్తు అవసరాలు, మీ వయసును దృష్టిలో ఉంచుకొని విచారణ స్థలంగా నందినగర్ నివాసాన్ని నిర్ణయించాం. అధికారిక రికార్డుల ప్రకారం మీ నివాసం కానటువంటి ఇతర ప్రదేశాల్లో విచారణ నిర్వహించాలన్న మీ అభ్యర్థనను ఆమోదించడం లేదు. ఈ విచారణలో అనేక ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో పాటు సున్నిత స్వభావం ఉన్న పత్రాలు ఉపయోగించాల్సి ఉంది. వాటన్నిటిని ఎర్రవెల్లికి తరలించడం కష్టతరం అవుతుంది. విచారణ నిమిత్తం నందినగర్ నివాసంలో ఆదివారం మధ్యాహ్నం తప్పనిసరిగా అందుబాటులోకి ఉండగలరు అని చెప్పేసి కూడా సిట్ నిన్న ఒక నోటీసులు అయితే ఇచ్చింది. కేసీఆర్తో బారాసా కీలక నేతల సమాలోచనలు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను శుక్రవారం బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జయశ్రెడ్డి కలిసి పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ వ్యవహారంపై చర్చలు జరిపారు. మొదట కేసీఆర్తో జయశ్రెడ్డి సమావేశమవగా మధ్యాహ్నం కేటీఆర్ వీరితో కలిశారు. సాయంత్రం హరీష్ రావు వచ్చి మాట్లాడారు. ముగ్గురు కీలక నేతలు సిట్ నోటీస్ వ్యవహారంలో పాటు పురపాలక ఎన్నికల పార్టీ సన్నద్ధత, ప్రచారం ఏ విధంగా చేపట్టాలన్న అంశంపై సమాలోచనలు చేసినట్లు తెలిసింది. జిల్లా కేంద్రాల వారీగా సభలు పెట్టాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రైట్, ఇది అసలు వాస్తవానికి నిజంగా ప్రభుత్వ అనుకూల పేపర్లో వస్తున్నటువంటి వార్తలు చూసుకుంటే మాత్రం ఎంత దరిద్రమైన డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందంటే, ఫోన్ ట్యాపింగ్ అనేది సరే ఎవరో 2014లో పంజగుట్ట దగ్గర పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు. ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మాజీ మంత్రులు హరీష్ రావు గారు కానీ, లేకపోతే కేటీఆర్ కానీ, లేకపోతే ఇంకెవరినైనా కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ మెడకు చుట్టుకుంటున్న ఉచ్చు, ఇక వాళ్ళకు అసలు త్వరలోనే జైలుకేనా, ఇక వాళ్ళకు అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో వాళ్ళే ప్రధాన నిందితులు అని చెప్పేసి రాస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వార్తాపత్రికలకు, కొన్ని ప్రభుత్వ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్కు, లేకపోతే వాళ్ళ పేర్లు పెట్టుకొని ఇష్టానుసారంగా టీవీల ముందు ఊరే వాళ్ళకు ఒకటైతే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఇది కేవలం నిందితులు కాదు. వాళ్ళు మాత్రం ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన దాంట్లో సిఆర్పిసి 160 నోటీసుల ప్రకారం వాళ్ళు సాక్షులు మాత్రమే. ఇది బాగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ప్రస్తుతం విచారించడం లేదు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన దాని మీద 2024లో ఒక వ్యక్తి మీద ఫోన్ ట్యాపింగ్ చేశాడు అనే దాని మీద వీళ్ళందరూ సాక్షులుగా మాత్రమే పరిగణించబడ్డారు. అందులో కేసీఆర్ ఉండొచ్చు, కేటీఆర్ ఉండొచ్చు, హరీష్ రావు ఉండొచ్చు, సంతోష్ రావు ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. దాంట్లో వీళ్ళందరూ కూడా కేవలం సాక్షులు మాత్రమే. దాంట్లో విచారణ, అసలు ఈ కేసు నమోదైంది, దీనికి మీకు ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఈ కేసు సంబంధించిన దాంట్లో మీకు ఏమన్నా తెలుసా, లేకపోతే ఈ కేసుకు సంబంధించిన దాని మీద ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మీ పరిగణలోకి వచ్చిందా అనే అంశాన్ని మాత్రమే సిట్టు విచారణ చేస్తుంది. కానీ ఇక వేరు పత్రికల్లో వస్తున్నటువంటి ఒక వార్తలు చూసి, లేకపోతే వీళ్ళందరూ ఏదో నిందితులు అయిపోయారని చెప్పేసి, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ నిజంగానే జరిగిందని చెప్పేసి వాళ్ళు వండి వారుస్తున్న వార్తలను ఒకసారి చూస్తే మాత్రం నిజంగా జర్నలిజం విలువలు ఏ స్థాయిలో కిందికి జారి పడిపోయినాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతున్నటువంటి ఈ వార్తలు, సెక్రటేరియట్ వేదికగా వస్తున్నటువంటి ఈ వార్తల్ని యాజ్ ఇట్ ఈజ్గా పబ్లిష్ చేస్తూ
చాలామైనటువంటి ప్రముఖ పత్రికలు కూడా వాళ్ళ యొక్క ఆ గౌరవాన్ని వాళ్ళ యొక్క ఐడెంటిటీని కోల్పోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 160 సిఆర్పిసి అనేది సంబంధించిన దాంట్లో కేసులో ఇది ఏదైతే ఉందో సెక్షన్ సంబంధించిన దాంట్లో వీళ్ళు కేవలం సాక్షులుగానే విచారింపబడతా ఉన్నారు, నిందితులు కారు. ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన దాని మీద చాలామంది ఇప్పటికే చెప్తూ ఉన్నారు. చెప్పిన సందర్భంగా కూడా దాన్ని ఒకసారి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదైతే నిజంగా వాస్తవానికైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా, ఎవ్వరు అరెస్టు కారు. ఇది ప్రస్తుతం నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతుంది, ఏ ప్రభుత్వం ఉన్నా అది ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే శాంతి భద్రతలకు సంబంధించిన దాని మీద, తెలంగాణకు సంబంధించినటువంటి శాంతి భద్రత అయితేనేది, ఇక్కడ స్థానిక పరిస్థితులు అయితేనేది, ఆయా అంశాలకు ముడిపెట్టి ఉంటుంది. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించిన దాని మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిన సందర్భంలో అక్కడ అప్పుడున్నటువంటి ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు, డీజీపీ, ఎస్ఐబి వీళ్ళన్నీ కూడా దాంట్లో ఒక మమేకమై ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా కూడా దీంట్లో అధికార దుర్వినియోగం అనే దానికి ఆస్కారం ఉండదు. ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో కూడా కొంతమంది అనుమానితులు, తర్వాత సంఘ విద్రోహ శక్తులు అయితేనేది, లేకపోతే ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి శాంతి భద్రతలకు ఏమన్నా భంగం కల్పించే వ్యక్తుల ఫోన్లు అయితే ట్యాపింగ్లు అవుతాయి. అది ఖచ్చితంగా అవుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. ఆ జరిగిన క్రమంలోనే ఈరోజు ఏంటంటే జరుగుతుంది. ఈ రోజున్న గవర్నమెంట్ కూడా ఇప్పుడు కూడా గాంధీ భవన్ వేదిక మంత్రులు ఫోన్ ట్యాప్లు జరుగుతున్నాయని చెప్పేసి గాంధీ భవన్లో మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి, ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయని చెప్పేసి ముఖ్య అధికారులు మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. బట్ సందర్భానుసారం బయటకు వస్తుంది. దీన్ని ఎక్కువ రోజు అంటే ఇది ఏ విధంగా నడుస్తుందంటే, ఇది ఒక ఎపిసోడ్ అనేది నిజంగా వెబ్ సిరీస్నే తలపిస్తున్నటువంటి మాట. ఈరోజు నిజంగా మున్సిపల్ ఎలక్షన్లు నడుస్తూ ఉన్నాయి. అన్నీ దాదాపుగా 160 ఆల్మోస్ట్ 7 కార్పొరేషన్లకు సంబంధించింది అయితేనేది, దగ్గర మొత్తం 116 మున్సిపాలిటీలకు సంబంధించిన దాంట్లో 7 కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో ఈరోజు ఎలక్షన్లో తలా మునకలైన సందర్భంలో, ఎలక్షన్లో అన్ని పార్టీలు ఆయా సందర్భంగా ఇప్పుడు నామినేషన్లు తీవ్రదశకు వస్తున్న సందర్భం, బీఫామ్లు ఇవ్వాల్సిన సందర్భం, ఒక పార్టీ అధినేతను పట్టుకొని ఆ పార్టీ అధినేత విచారణ పేరిట, అసలు ఎట్లాంటి సంబంధం లేని ఒక విచారణ పేరిట ఈరోజు ఇబ్బందులు పెడుతున్న క్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుని హోదాలో ఆయన మాత్రమే బీఫామ్ల మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి అయితే ఎక్కడో పైనుంచి వస్తాయి, ఆ కేసీ వేణుగోపాల్కి సంబంధించి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ నుంచి వచ్చే సందర్భం. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బీఫామ్లు కూడా సరిగ్గా ఇవ్వనివ్వకుండా పురపాలక సంఘాల్లో ప్రతిపక్ష నాయకులకు గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ప్రచారం చేయనీయకుండా కేవలం ఈ డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా వాళ్ళని విచారణ పేరిట, లేకపోతే సాక్షులో, లేకపోతే ఇంకో దాని పేరిట ఒక రోజులు గడిపేసుకుంటూ చూస్తున్నాం మనం. ఒక్కొక్కరిని 8 గంటలు 9 గంటలు అసలు సంబంధం లేని కేసులు దాంట్లో విచారణలు చేస్తున్న నేపథ్యం. ఓవైపు మున్సిపల్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది, బీఫామ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది, అభ్యర్థులని కసరత్తులు చేసే అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది. లేకపోతే ఎక్కడ బహిరంగ సభలు పెట్టాలన్నా, ప్రచారం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా గెలుపు సాధించాలని చెప్పేసి వాళ్ళని ఒక ఆలోచన చేయనీయకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా ఈ యొక్క కేసుగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నటువంటి పరిస్థితి. నిజంగా ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ఒక 2 సంవత్సరాల 2 నెలలు పైగా నడుస్తున్న క్రమంలో మున్సిపల్ ఎలక్షన్లో ఏం చేసినామో చెప్పకుండా అభివృద్ధిని చూసి, లేకపోతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను చూసి ఓట్లు వేసుకోవాల్సుకున్న ప్రభుత్వం ఈరోజు ఈ డైవర్ట్ పాలిటిక్స్ పేరిట ప్రధాన ప్రతిపక్షం మీద బురజల్లే క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి వాళ్ళని ఏదో విచారణల పేరు మీద ఇటడ తిప్పుకొని ఏదో మున్సిపల్ ఎలక్షన్లో లాభపడే ప్రయత్నం జరుగుతుంది తప్ప, నిజంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఎంత ఉధృతి ఉంది, ఏం కథ ఉంది, సిట్ విచారణలో ఇంతవరకు ఏం తేల్చింది, రైట్ ఆన్ ద రికార్డే కదా, టోటల్ ఆన్ ద రికార్డే జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క ఎవరిని విచారించినా కూడా ఆన్ ద రికార్డు జరుగుతుంది. కాబట్టి అది ఒకసారి బయటికి పెట్టించి వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంది, వాళ్ళు చెప్పిన సమాధానం ఏందని చెప్పేసి బహిరంగంగా చెప్తే ఈరోజు ప్రజలకు కూడా ఒక విషయం తెలిసే అవకాశం ఉండేది. కానీ కేవలం ఒక మున్సిపల్ ఎలక్షన్లో గెలుపు కోసమే, మున్సిపల్ ఎలక్షన్లో ప్రధాన ప్రతిపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కోసమే ఈరోజు ఈ యొక్క సిట్ డ్రామాలు, లేకపోతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు ప్రభుత్వం ఆడుతుందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తుంటే కూడా సామాన్య జనాలకైతేనేంది, లేకపోతే ఇంటలెక్చువల్స్కి అయితేనేంది, ప్రజలకైతేనేంది, వీళ్ళందరూ కూడా అర్థమవుతుంది గిడే అరే ఎలక్షన్ టైంలో ఎందుకు ఇవ్వాలనుకున్నప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు. ఆయన 65 ఏళ్ళకు పైబడి ఉన్నటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రస్తుతం శాసనసభ్యులు, ఆయన వయసు రీత్యా అన్ని రీత్యా కూడా ఖచ్చితంగా సిట్ అది సిఆర్పిసి 160 కింద నోటీసులు మీరు రండి, మీ దీని మీద మీకేమన్నా ఉందా, మీకు అవగాహన ఉందా అని చెప్పేసి విచారణ కోసం ఆయన ఇంత ఈ ఎలక్షన్ల వేళ, ఈ పురపాలక ఎలక్షన్ల వేళ ఈ సిట్ అధికారుల విచారణ పేరిట ఎందుకు ఇంత ఇబ్బందులకు గురి చేస్తుందనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా
మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే నిజంగా ఇది డైవర్ట్ పాలిటిక్సే కాకపోతే ఈ టైంలో ఎందుకు మున్సిపల్ ఎలక్షన్ టైంలో ఇంత దారుణానికి ఎందుకు చేయాలి, ఇంత ఆ, రాత్రి పోయి అక్కడ నోటీసులు ఎందుకు జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించిన విత్ ఇన్ హైదరాబాద్ పరిధిలోనే విచారించాలి. రైట్, కాదనలం. రైట్, ఆయనకు సంబంధించిన దాని మీద ఆయన వయసు రీత్యా నేను ఇక్కడ ఉంటున్నా, ఇక్కడ మీరు వేరే రండి అని చెప్పేసి ఇది పెద్ద దూరం అయితే లేదు కదా. ఎక్కడో ఇప్పుడు ఈడీకి కేసులకు సంబంధించిన దాని మీద ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి హైదరాబాద్లో ఉన్న వాళ్ళని వీళ్ళని అక్కడ విచారించి అరెస్ట్ తీసుకొని పోయేంత సంస్కృతి ఉంది కదా తెలంగాణలో కానీ లేకపోతే దేశంలో కానీ చట్టాలు. ఇంచలేదు మహా అయితే ఒక 100 కిలోమీటర్ల దూరం పరిధిలో ఉన్నటువంటి ఎర్రవెల్లి పోయి ప్రచారం అది లేకపోతే విచారిస్తే వచ్చిన నష్టం ఏంటి? ఇగో అట్ అనమాట. ఇదంతా ఏంటంటే కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈరోజు ఒక 65 ఏళ్ళు దాటినటువంటి ఒక వ్యక్తిని, ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల్ని బీఫామ్లు మీద సంతకం చేయాల్సినటువంటి ఒక వ్యక్తిని, ఆ తర్వాత ప్రచారం ఏ విధంగా సాగాలి, ఏ విధంగా దిశానిర్దేశం చేయాలి, కార్యకర్తలకు గెలుపులకు సంబంధించిన దాని మీద ఏ విధంగా గెలవాలి, తర్వాత అభ్యర్థులకు ఏ విధంగా ప్రచారం చేయాలి, లేకపోతే ఏ విధంగా మున్సిపల్ ఎలక్షన్లో పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి ఆలోచన చేయనీయకుండా ఈరోజు ఇంత దారుణానికి, ఇంత విచారణ పేరిట ఆయన ఇంత ఇబ్బందులు పెట్టే అవసరం ఏముందని చెప్పేసి కూడా ఇటు తెలంగాణ బాధలు అయితేనేంది, బీఆర్ఎస్ శ్రేణులు అయితే గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకుంది. మొత్తానికైతే ఏదేమైనా కూడా కేసీఆర్కి సంబంధించిన దాంట్లో ఆయన ఏ విధంగా మళ్ళీ నిన్న రాత్రి ఆయన నందినగర్లో ఆయనకు ఇచ్చినటువంటి నోటీసులు అయితే ఏంది, లేకపోతే సిబ్బందికి అందించిందో లేకపోతే ఇంటికి అందించిన నోటీసులకు సంబంధించిన దాని మీద ప్రస్తుతానికి ఇంతవరకు కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఆయన విచారణకు హాజరవుతారా రేపు, లేకపోతే ఆయన ఏ స్టెప్ చేసుకోబోతున్నారు అనే అంశానికి సంబంధించిన దాని మీద ఉత్కంఠ ఉంది. దాన్ని త్వరలోనే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ 2-3 గంటల్లోనే మనకు తెలిసే అవకాశం అయితే ఉంది. ఓకే.